న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చందానగర్, హైదరాబాద్. వ్యవసాయంలో అతి కీలకమైనది వర్మి కాంపోస్ట్. గతంలో రైతు ఇంట్లోనే ఈ కాంపోస్ట్ ఎరువును తయారు చేసుకునే పద్ధతులు ఉండేవి, కాలక్రమేణా పోయాయి. బట్ ఈ వర్మీ కాంపోస్ట్ అనేది ఎలా దొరకాలి, అసలు దీంట్లో ఏముంటాయి, ఈ వర్మీ కాంపోస్ట్లో దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రామిరెడ్డి గారు ఉన్నారు. సార్, ఈ వర్మీ కాంపోస్ట్ మీరు తీసుకొచ్చినటువంటి ఈ వర్మీ కాంపోస్ట్ అసలు ఏమేమి ఉంటాయి సార్, దీంట్లో ఏమి ఉపయోగాలు అనేది, దీన్ని ఏ విధంగా తయారు చేస్తారనేది ముఖ్యం. ఓకే, దీనికి తయారీకి ఒక షెల్టర్ అనేది ఉండాలి. ఆ షెల్టర్ ఏర్పాటు చేసుకొని ఆ యూనిట్ చుట్టుపక్కల డైరీ ఫామ్ నుంచి మనం డంగ్ కలెక్ట్ చేసుకొని దాన్ని ఆ షెడ్ లో బెడ్ లాగా చేసుకొని దానిపైన ఎర్త్ వామ్స్ వానపాములను మనం వదలడం వల్ల ఆ ఎరువును తిని ఆ వానపాము ఎంత తింటే అంత విసర్జిస్తుంది ఎరువును. ఆ విసర్జించిన ఎరువునే వర్మీ కంపోస్ట్ అంటాం. ఓకే, అయితే దాన్ని మనము ఈ కెపాసిటీని మన ప్రొడక్షన్ ఎంత వస్తుంది, మన మార్కెటింగ్ ఎంత వస్తుంది చూసుకొని దాన్ని షెడ్ ని ఏర్పాటు చేసుకోవాలి. దాని యొక్క తయారీ విధానం ఆ విధంగా ఉంటుంది. దాని యొక్క సైకిల్ మనం ఎరువు తయారు కావడానికి వర్మీ కంపోస్ట్ 45 days to 2 months టైం పడుతుంది. ఎంతవరకు క్వాంటిటీ మనం ప్రొడక్షన్ చేయొచ్చు సార్ వర్మీ కంపోస్ట్? మనం ఎన్ని వందల టన్నులైనా చేయొచ్చు. మనం షెడ్ నిర్మాణం ఎంత పెద్దగా ఎక్కువ అంటే దాని విడ్త్ అండ్ లెంత్ మనం ఇప్పుడు నా యొక్క షెడ్ నిర్మాణం ఎంత ఉందంటే 600 feet into 50 feet విడ్త్ అండ్ లెంత్ ఉంది. దాంట్లో మనకు ఒక బ్యాచ్ వచ్చే వరకు నాకు 400 tons వస్తుంది. ఆ విధంగా మనం 4 times ఇయర్లీ 4 batches వస్తుంది. అంటే మనం ఒక ఇయర్లీ ప్రొడక్షన్ 1600 టన్నులు వస్తుంది. నాకు ఆ విధంగా సేల్స్ ఉంది. వేరు వేరు పంటలకు, బత్తాయి తోటలకు, పామ్ ఆయిల్ తోటలకు, మామిడి తోటలకు, వీటన్నిటికీ మనం సప్లై. అంటే ఇప్పుడు రైతుల నుంచి డిమాండ్ ఉందా సార్ అంతగా? ఎందుకంటే వర్మి కంపోస్ట్ అంటే చాలా మంది మర్చిపోయే పరిస్థితి వచ్చింది ఈ మధ్యలో. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పశువుల ఎరువు అనేది చాలా తక్కువ దొరుకుతుంది ఊర్లలో గానీ. ఒకవేళ దొరికినా అది అంత క్వాలిటీ ఉండకపోవడం వల్ల ఎక్కువ రైతులు ఇటు వర్మీ కంపోస్ట్ కు డైవర్ట్ అవుతారు. దాన్ని ఆ డైవర్ట్ అంటే మనం ఆ క్వాలిటీ ఇచ్చినప్పుడే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. పంటలు వేసినప్పుడు మన రిజల్ట్ వచ్చినప్పుడే కదా సార్ దాన్ని మళ్ళీ వాడేది. రిజల్ట్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. దాని ప్రాసెస్ విధానము, వర్మీ కంపోస్ట్ విధానం వేరే ఉంటుంది. ఆ విధంగా మనకు 45 days తో మనకు ఒక సైకిల్ వచ్చిన తర్వాత దాన్ని మనం లేయర్ గా తీసుకొని జల్లి పట్టి, జల్లీలో మనకు పట్టిన తర్వాత దాంట్లో కొన్ని జీవ సేంద్రియ ఎరువులు అని ఉంటాయి. ట్రైకోడర్మా విరిడి, పిఎస్బి, అజిటోబ్యాక్టర్ అండ్ వ్యాము, ఈ అన్ని రకాల బ్యాక్టీరియాస్ మనం మిక్స్ చేయడం వల్ల ఒక్కొక్క పంటకు ఒక్కొక్క బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. దాన్ని ఏంటంటే ఇప్పుడు ఆ బ్యాక్టీరియా వల్ల ఉపయోగం ఏంటంటే వేరు వ్యవస్థ వృద్ధి చెందుతుంది, మొక్క ఎదుగుదల బాగుంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత వాటర్ మాయిశ్చరింగ్ ఉంటుంది, భూమిలో బలం ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే అన్ని రకాలుగా మనం పంటకు మేలు ఈ వర్మీ కంపోస్ట్. అంటే మొత్తం కృత్రిమ పద్ధతి ఉంటుంది సార్, ఏమైనా రసాయనాలు ఉంటాయి? ఎలాంటి రసాయనం? కంప్లీట్ కృత్రిమ పద్ధతి. మనం పేడ ఎరువును మనము వానపాముల ద్వారా తయారు చేసేదే వర్మీ కంపోస్ట్. దాంట్లో మనం కల్చర్స్, బ్యాక్టీరియాస్ కలపడం వల్ల మొక్కకు పెరుగుదలకు, మొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అది అన్ని పంటలకు వేసుకోవచ్చు. ఇది ఒక ఎకరాకి ఎన్ని కిలోలు వేస్తారు సార్ ఈ వర్మీ కంపోస్ట్? ఇప్పుడు సపోజ్ మామిడి తోట ఉంది. మామిడి తోట అంటే ఒక 1 year ప్లాంట్ ఉంది అనుకోండి, 2 kgs. 2 years ప్లాంట్ ఉంటే 3 kgs. అంటే ఏజ్ ని బట్టి అంటే ఎకరాక ఒక్కొక్క చెట్టుకి 2 kilos. ఇప్పుడు బత్తాయి మొక్క ఉంది. బత్తాయి మొక్క యావరేజ్ గా ఒక 8 years ప్లాంట్ ఉంది అనుకోండి, అది ఎకరాకు 100 మొక్కలు వస్తాయి. దానికి మనము 8 to 10 kgs రికమెండ్ చేస్తాం పర్ ప్లాంట్. ఆ విధంగా వరి ఉంది, పొలం ఉంది, పొలానికి ఒక ఎకరాకి ఒక 20 bags రికమెండ్ చేస్తాం. 40 kg బ్యాగ్స్ ఉంటుంది, ఒక 1/2 ton నుంచి 1 ton వరకు ఒక రైతు దాన్ని బట్టి. అంటే వేరు పంటలకు వేరుగా డోసేజ్ అనేది ఉంటుంది. సో ఎన్ని కేజీల వరకు అవుతుంది సార్ మీ దగ్గర ప్రొడక్షన్? టన్నుల వరకు అవుతుంది? మాకు 1600 టన్నులు వస్తుంది. నేను ఇందాక ఎవ్రీ ఇయర్ సార్? ఎవ్రీ ఇయర్ 4 batches వస్తాయి. ఎవ్రీ 3 months ఒక బ్యాచ్. ఒక బ్యాచ్ మనము ప్రొడక్షన్ కు 400 tons వస్తుంది నా యూనిట్ కెపాసిటీ. దాన్ని మనము 4 times ఇచ్చినప్పుడు 1600 కెపాసిటీ. రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి? రీజనబుల్ ప్రైసెస్. మనం చేసే విధానం కూడా కొంచెం ప్రైస్ రీజనబుల్ ఉంటుంది, క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది. చాలా మంది రైతులు నా దగ్గరికి వచ్చి యూనిట్ కి వచ్చి లొకేషన్ పెడతాను నేను, వచ్చి చూసుకొని లొకేషన్ కి వచ్చి చూసి తీసుకొని పోతారు. వాళ్ళు చేసే విధానం గానీ క్వాలిటీ గానీ చూసుకొని ఆర్డర్స్ పెట్టుకోవడం. ఎక్కడ సార్ మీ లొకేషన్? మాది గౌరెల్లి ఎగ్జిట్ ORR నుంచి రాబోజ్ ఫిలిం సిటీకి నియర్ ఉంటుంది. గౌరెల్లి ఎగ్జిట్ దగ్గర నుంచి సద్దుపల్లి ఎక్స్ రోడ్ అని విలేజ్ దగ్గర యూనిట్ ఉంటుంది. మా యూనిట్, మా బ్రాండ్ నేమ్ వచ్చేసి మనీషా ఆర్గానిక్స్ ప్రైవేట్
ప్రైవేట్ లిమిటెడ్. మొత్తం మన అన్ని అక్కడే అందుబాటులో ఉంటుంది. రైతు వచ్చి చూసుకొని తీసుకెళ్లడము, కొంతమంది సైంటిస్ట్ వచ్చి చూసుకోవడము, చూడటము, వాళ్ళు కొన్ని కంపెనీస్ రికమెండ్ చేయటము. ఇప్పుడు అన్ని వేరు వేరు క్రాప్స్ గా కూడా మనం సప్లై చేస్తున్నాం. ఇప్పుడు మెయిన్ గా మనం ఆయిల్ ఫార్మ్ కూడా సప్లై స్టార్ట్ చేసినాం. వేరు వేరు ఇప్పుడు ఆంధ్ర కానీ తెలంగాణ అండ్ మన తెలంగాణలో కూడా స్ప్రెడ్ అవుతుంది ఆయిల్ ఫార్మ్. నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం వీటన్నిటి కూడా స్టార్ట్ చేసినాం సప్లై. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది వర్మీ కాంపోస్ట్ కి సంబంధించి ఇప్పుడు రైతులకు చాలా అవసరమైనటువంటి ఈ విధంగా ఉంటుంది. పొడి పొడి రూపంలో ఉండాలి. దీంట్లో మనకు కల్చర్స్ తెల్లగా కనపడేది పొడి ఈ విధంగా ఉంటుంది. ఏంటంటే మనం చాలా చాలా కాస్టింగ్ ఇది, అంటే మంచి బలమైన ఎరువు. దీన్ని మించిన ఆర్గానిక్ మెన్యూర్ అనేది వర్మీ కంపోస్ట్ తర్వాతనే ఏదైనా. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 9100799799. మా బ్రాండ్ నేమ్ వచ్చేసి మనీష్ ఆర్గానిక్స్. మీకు ఎవరికైనా కావాల్సిన రైతులకు మాకు ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు మీకు ఎలాంటి అనుమానం ఉన్నా మీరు యూనిట్ దగ్గర డైరెక్ట్ అక్కడికి వచ్చి చూసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఫోన్ చేస్తే నేను లొకేషన్ షేర్ చేస్తా. మా దగ్గర ఎలాంటిది ఏ ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్ మీరు వచ్చి చూసుకోవచ్చు. నేను అందుబాటులో లేకున్నా సూపర్వైజర్ వాళ్ళు ఉంటారు. ఏ తయారీ విధానం ఎలా చేస్తారనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ. ఒకసారి మీ ఫామ్ దగ్గరకు వచ్చి విజిట్ అయ్యి అది చూసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. రైట్, ఇది కాంపోస్ట్ ఎరువుకు సంబంధించినటువంటి వివరాలు. రైతులకు అత్యంత ఉపయోగకరమైనటువంటి విషయం ఇది. ఎలా తయారవుతుంది, మన దగ్గర ఏది అందుబాటులో ఉంది, అది రైతులకు ఈ పొలాలకి ఎంత ఈజీగా వస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా వారు చెప్పడం జరిగింది. మరిన్ని రైతు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ రైతు.